హాయ్ అండి, అందరికీ నమస్కారం. యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మీ కేఎస్ఆర్ ప్రసాద్. నేను ఈరోజు మీకు వీడియోలో మనం రూపాయి ఖర్చు పెట్టే విషయంలో ఏ జాగ్రత్తలు వహించాలి అనేది మీకు ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఏంటంటే, నేను కొన్ని సంవత్సరాల క్రితం మా అమ్మగారి 11వ రోజు కార్యక్రమానికి ఆర్టికల్ తీసుకుందామని చెప్పి ఆటోనగర్లో తయారైతే ఆటోనగర్లో మనకి తక్కువ వస్తుందని చెప్పి మన ఆటోనగర్లో ఒక షాప్ దగ్గర కొనుగోలు చేశాం. మేము కొనుగోలు చేసిన తర్వాత అతను కేజీ ధర ఎంతని చెప్పాడు. మేము మాట్లాడుకున్న తర్వాత 14,750 రూపాయలు అతను చెప్పాడు. మేము తీసుకున్న ఆర్టికల్స్ కేజీస్కిను అతను చెప్పిన కేజీ ధరకి చూస్తుంటే పొంతనగా నాకు అనిపించలేదు. నేను ఆ చీటీ తీసుకునగా ఆ చీటీలో 2,250 రూపాయలు అతను అదనంగా కూడాడు. కేజీ తూకాలు కరెక్ట్గానే వేసాడు, రేటు కేజీ తూకం కూడా బాగానే రాశాడు, ధర కూడా కరెక్ట్గానే రాశాడు. క్యాలిక్యులేట్లో టోటల్ అమౌంట్లో 2,250 రూపీస్ ఎక్స్ట్రా కలిపాడు అతను. నేను అది ఎమ్మటే చూసుకొని అడగ్గా అతను నాకు లెస్ చేసి మా దగ్గర అమౌంట్ తీసుకున్నాడు. అతనిలో ఏ ఫీలింగ్ నాకేమీ కనపడలేదు. నెక్స్ట్ వన్ టౌన్లో మేము 2 ఇయర్స్ బ్యాక్ వన్ టౌన్లో ఒక క్యారీ బ్యాగుల షాప్లో 5,200 రూపాయలు క్యారీ బ్యాగులు. అవి ఎందుకంటే 5,200 రూపాయలు క్యారీ బ్యాగులు మేము ఒక మంత్ మనం తెచ్చుకుంటే మనకు ఒక 1,000 రూపాయలు మనకి మిగులుతాయి అని చెప్పి మనం డిసెంబర్ 27వ తారీఖున వెళ్ళి 5,200 రూపాయలు క్యారీ బ్యాగులు నేను తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఆ బిల్లుని జాగ్రత్త చేసి జనవరి 7-8 తారీఖుల్లో కూడుకొని చూడగా అతను ఒక 600 రూపాయలు నాకు కూడికలో పొరపాటు కనబడి నేను వెళ్ళి అడిగిన తర్వాత అతను మేలకుండా 600 రూపాయలు తీసిచ్చాడు. అతని ముఖంలో నాకు ఫీలింగ్ ఏం కనబడలేదు. ఇది నాకు జరిగిన అనుభవాలు. ఇంకోటి ఏంటంటే, నేను ఊరోసి సెంటర్ నందు అంటే ప్రజెంట్ ఐనాక్స్ దగ్గర ఒక కిరాణా షాప్ దగ్గర సరుకులు కొనుగోలు నిమిత్తం నేను ఆగాను. ఆగితే అక్కడ సరుకులు తీసుకుందాం నుంచున్నప్పుడు నాకంటే ముందు అతను 35-40 సంవత్సరాలు ఉన్న వ్యక్తి టచ్ చేసుకొని ఉద్యోగస్తులాగా ఉన్నారు. సెల్ ఫోన్ మాట్లాడుతున్నారు. ఫోన్పే చేశారు. సరుకులు తీసుకొని ఫోన్పే చేసిన తర్వాత సరుకులు తీసుకొని కింద పెట్టుకొని సెల్ ఫోన్ మాట్లాడుతూ చెవి దగ్గర ఫోన్ పెట్టుకొని మాట్లాడుతూ ఇంటి వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు జీడిపప్పు తెమ్మన్నట్టున్నారు. ఏమండి జీడిపప్పు ఎంత అండి అన్నాడు. 960 రూపాయలండి అన్నాడు. సరే, మేము అతను కొద్దిగా అవతలకి వెళ్ళి మాట్లాడి మళ్ళీ వచ్చి 1/2 కేజీ ఇవ్వండి అన్నాడు. సరే, లోపుకొని మాట్లాడుతూనే ఉన్నాడు. అతను 1/2 కేజీ కట్టించిన తర్వాత 2 500 రూపాయల నోట్లు తీసి అతనికి ఇచ్చాడు. అతను 40 రూపాయలు తీసి అతనికి ఇచ్చాడు. అతను మేలకుండా వెళ్ళిపోయాడు. నేను సరుకులు తీసుకుని వచ్చేసాను. ఈ 1,000 రూపాయలు తీసుకున్న అతను కనీసం ముఖంలో ఫీలింగ్ మార్పేం కనబడలేదు. అతను ఫోన్ బిజీలో, అతను హడావిడిలో అతను వెళ్ళిపోయాడు. మనం ఏంటంటే, ఎంత సంపాదించామని ముఖ్యం కాదండి, ఎలా ఖర్చు పెట్టాము ఆ రూపాయిని ఎలా జాగ్రత్త చేస్తున్నాం అనేది ముఖ్యం. ఎందుకంటే మనకు 1 రూపాయి తగ్గితే బ్యాంకులో చెక్ పాస్ చేయడు. 1 రూపాయి తగ్గిందనుకోండి, బస్సు డ్రైవర్ బస్సు దించేస్తాడు. మనం ఎక్కడికైనా సరుకులు కొనుగోలు చేసినప్పుడు డిమార్ట్ అటువంటి చోట్ల ఎక్కువ అమౌంట్ కొంత అమౌంట్ తగ్గితే మనకి ఇవ్వరు. అలాగే ఏంటంటే, ఆ రూపాయి అనేది మనకి ఎప్పటికైనా అవసరం పడుతుంది. మనం కుటుంబంతో బాధ్యతలతో ఉంటాం కాబట్టి మనం ప్రతి ఒక్కరూ సంపాదనలో ఎంత ముఖ్యమో సంపాదనని ఆచితూచి ఖర్చు పెట్టడం అంతే ముఖ్యమని నా అభిప్రాయం. నా ఈ అభిప్రాయం మీకు నచ్చుతుందని అనుకుంటూ నేను మరిన్ని వీడియోలు చేయడానికి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాట్సాప్ స్టేటస్లో